పల్లెటూరులోని చిన్నింట్లో నివసిస్తున్న ఇద్దరు చెల్లెళ్ళు అన్వేష మరియు ప్రణవి. ఇద్దరూ వయసులో దగ్గరగానే ఉన్నా స్వభావంలో మాత్రం పూర్తిగా వేరేలా ఉండేవారు. అక్క అన్వేష అతి శాంత స్వభావం, ప్రతి పనిని ఆలోచించి చేసే నైజం కలది. కాని చెల్లెలు ప్రణవి మాత్రం చలాకీ, మాటల్లో చురుకైనది, ఎప్పుడూ నవ్వుతూ తిరిగేది. వారి తల్లిదండ్రులు ఎక్కువగా పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఇద్దరూ చిన్నప్పట్నుంచే ఒకరికి మరొకరు తోడుగా పెరిగారు. పాఠశాలకి కలిసి వెళ్లడం, ఇంటికి వచ్చి ఒకే చోట చదవడం, సాయంత్రం చెట్టెక్కి ఆటలాడడం, ఇలాంటి ప్రతి చిన్న విషయమూ వాళ్ళ బంధాన్ని మరింత గట్టిగా చేసింది. ఒకరోజు ప్రణవి పాఠశాలలో జరిగే నృత్య ప్రదర్శనకు ఎంపికై చాలా సంతోషపడింది. కానీ ఒక స్టెప్ మాత్రం ఆమెకు కుదరడం లేదు. ఎంత ప్రయత్నించినా తప్పుతూనే ఉంది. అప్పుడు అన్వేష ఆమెను చూసి, "నువ్వు చేయలేవన్న భావననే వదిలేయ్" అంటూ ఓర్పుతో నేర్పించడం మొదలుపెట్టింది. రోజుకు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయిస్తూ ఆ స్టెప్ని అలవాటు చేసింది. ప్రదర్శన రోజు వచ్చింది. ప్రణవి అద్భుతంగా నాట్యం చేసి మొదటి బహుమతి గెలుచుకుంది. స్టేజ్ మీద నుండి ఆమె ఆనందంతో చేతులు ఊపుతుండగా ప్రేక్షకుల్లో కూర్చున్న అన్వేష కన్నుల్లో గర్వం మెరిసింది. బహుమతి తీసుకుని బయటికి వచ్చిన ప్రణవి వెంటనే అక్కని ఆలింగనం చేసుకుని, "ఇది నీకోసం కూడా" అని చెప్పింది. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ తెలిసింది, ప్రపంచం మారిపోయినా, పరిస్థితులు ఎంత మారినా ఒకరికోసం మరొకరు నిలబడతారనే నమ్మకమే వాళ్ళ నిజమైన బలమని.